మారేడుమిల్లిలో ఎన్కౌంటర్లకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనకు దిగిన మావోయిస్టుల కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. మావోయిస్టుల నిరసన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, మన్యం, భద్రాచలం ఏజెన్సీలలో పోలీసులు అయితే హైలైట్ను ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రైట్ రజనీకాంత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పోలీసుల బందోబస్తు ఎలా కొనసాగుతుంది? ఈ అటవీ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఎక్కువగా పోలీసులు ఉన్నారా, లేదంటే ఇంకా కొన్ని సిటీ ప్రాంతాల టౌన్ ఏరియాలలో కూడా కొనసాగుతున్నాయా ఏంటి? మావోయిస్ట్ పార్టీ సంబంధించిన నేడు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఇటు పోలీసులు భద్రాచలం సబ్ డివిజన్ పోలీసులతో పాటు ములుగు సబ్ డివిజన్ పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించారని చెప్పవచ్చు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి, రంపచోడవరంలో 2 ఎన్కౌంటర్లు చోటు చేసుకుని ఎన్కౌంటర్ లో కీలక నేతలు ఇజ్మాతో పాటుగా ఆయన తన భార్య రాజక్క, దాంతో పాటుగా మరో రంపచోడవరం ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ తో పాటుగా మరికొంతమంది మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఈ 2 ఎన్కౌంటర్లు కూడా ఫేక్ ఎన్కౌంటర్లు అంటూ మాత్రానికి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పేరుతో మాత్రానికి 2 పేజీల లేఖ 21వ తేదీన విడుదలైంది. ఈ నేడు దేశవ్యాప్తంగా 2 ఎన్కౌంటర్లు ఫేక్ ఎన్కౌంటర్లకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని దేశవ్యాప్తంగా అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అల్లూరు జిల్లా మారేడుమిల్లి, రంపచోడవరం, అల్లూరు సీతారామరాజు జిల్లా ఏరియా ప్రాంతాలతో పాటు ఇటు భద్రాచలం సబ్ డివిజన్, ఇటు ములుగు సబ్ డివిజన్లతో పాటుగా మనుగూరు సబ్ డివిజన్ లో కూడా పూర్తిగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికే భద్రాచలం ఏజెన్సీ మొత్తం పూర్తిగా పోలీసు బందోబస్తు కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. చర్ల ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు ముమ్మర తనిఖీలు కూడా చేస్తారు. మరోపక్క మనుగూరు సబ్ డివిజన్ పరిధిలో మనుగూరుతో పాటుగా అశోకపురం, పినపాక మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో కూడా పోలీసులు పూర్తిగా తనిఖీ చేపడుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరుంటే వారిపై కూడా పూర్తిగా వాళ్ళని ఆరా తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రధాన రహదారులు ఇటు అశోకపురం, పినపాక, మునుగూరు నుంచి ఇటు ములుగు జిల్లా ప్రాంతానికి వెంకటాపురం, వేటునగరం వెళ్లే ప్రాంత ప్రధాన రహదారులపై కూడా పోలీసులు, సిఆర్పీఎఫ్ పోలీసులతో పాటు లోకల్ పోలీసులు కూడా గస్తీ నిర్వహిస్తూ మొత్తం వచ్చిపోయే వాహనాలు కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్న పరిస్థితి దగ్గర పడుతుంది. నిన్న సాయంత్రం నుంచే భద్రాచలం మీదుగా ఇటు చింతూరు, ఛత్తీస్గఢ్ వెళ్లే చింతూరు, కోనవరం, కుంట, సీలేరు, మారేడుమిల్లి, కల్లేరుమొట్టు, తర్వాత జగదల్పూర్, సుక్మాలకు వెళ్లే బస్ సర్వీసులు ఆయన సాయంత్రం నుంచే బంద్ చేయాలంటే ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో పాటు ఇటు భద్రాచలం సబ్ డివిజన్ ఏఎస్పీ కూడా భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేయడంతో నిన్న సాయంత్రం నుంచే ఈ ప్రాంతాలకు చింతూరు, ఇటు కోనవరం, కుంట, సీలేరు, మారేడుమిల్లి, జగదల్పూర్, సుక్మాకు వెళ్లే మొత్తం పూర్తిగా బస్సుల సర్వీసులు నిన్న సాయంత్రం నుంచి బంద్ చేశారు. ఈ రోజు ఉదయం మాత్రానికి ములుగు, వెంకటాపురం, వాజేడు మాత్రానికి రాత్రి నుంచే ఇటు చెర్ల నుంచి ములుగు, వెంకటాపురం, వాజేడుకు వెళ్లాల్సిన సర్వీసులు కూడా పూర్తిగా బంద్ చేశారు. ఒక చెర్ల మండలం, భద్రాచలం పట్టణం నుంచి చెర్ల మండల కేంద్రానికి సుమారు 30-35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 35 కిలోమీటర్ల చెర్ల మండల కేంద్రం బస్ స్టాండ్ వరకు మాత్రమే 1-2 సర్వీసులు మాత్రం ఉదయం నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకే నడుపుతున్నా చెప్పారు. నిన్న సాయంత్రం కూడా 4 గంటల తర్వాత సర్వీసులు కూడా నడపలేదని ఆర్టీసీ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రమే పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా వెళ్లే చెర్ల వెంకటాపురం నుంచి కోనవరం, చింతూరు, అల్లూరు, మారేడుమిల్లి వెళ్లే ప్రాంతాల్లో మాత్రం పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మావోయిస్టులు ప్రతీకార చర్యగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే సంఘటనలు కూడా లేకపోలేదంటూ మాత్రానికి తెలంగాణ పోలీసులతో పాటు ఒరిస్సా పోలీసులు, దాంతో పాటు ఆంధ్ర పోలీసులు కూడా అలర్ట్ కూడా ప్రకటించారు. ఈ 3 ట్రై జంక్షన్స్ లో ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దాంతో పాటు ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా పోలీసు ముమ్మరం గస్తీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే తాజాగా నెలకొన్నది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.